నేటి దినాన భారతదేశంలో మనం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం పరికించి వస్తున్నప్పుడు చివరికి ఒకానప్పుడు ఐక్యంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణ నేటి దినాన కులాలుగా మతాలుగా విడిపోవడం ఎంత దుఃఖకరమో కదా. మనం ఒకానప్పుడు ఉత్తర భారతదేశంలో చూసేవాళ్ళం ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ తేడాలు, మనుషుల మధ్య ఈ గోడలు కట్టుకోవడం, మత విద్వేషాలు. కానీ దాటుకుంటా నేటి దినాన మన తెలుగు రాష్ట్రాల దాకా. దీని వెనుక కారణం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మతంతో రాజకీయాలు చేస్తే అరాచకమే కదా. ఒక ప్రభుత్వం యొక్క పాలన కొల ప్రమాణం దేంతో ఉండాలి అంటే అభివృద్ధితో ఉండాలి. ఒక ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉండాలంటే అక్షరాస్యత పెంచడంలో ఉండాలి. ఒక ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉండాలి అంటే సమాన హక్కులు. ప్రభుత్వము యొక్క పాలకుల యొక్క దృష్టిలో అందరూ సమానమే. ఎందుకంటే భారతదేశం సర్వమత సమ్మేళనం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరి మతం వాళ్ళదే. నీకు నచ్చిన మతాన్ని నిర్భయంగా నీవు అనుసరించవచ్చు, అదే రీతిగా ప్రకటించుకోవచ్చు. ఇది వాక్ స్వాతంత్రం. దీనిని హరించడం ఇది ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగపరచడమే కదా. కానీ నేటి దినాన ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళని తెచ్చి చూపించి మతాన్ని అద్ది రాజకీయ రంగు పులిమి ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొస్తున్నారే, ఎంత దుఃఖకరం అండి ఇది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇది ఒక క్రైస్తవులకు సంబంధించిన విషయమే కాదు. ప్రతి ఒక్క మతము అనే ముసుగులో చిక్కుకుపోయిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా. చాలా దుఃఖకరం ఇది. ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి. భారతదేశం యొక్క ఉన్నతికి గొప్పతనానికి, మత సామరస్యానికి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన మన దేశం. ప్రత్యేకంగా గొప్ప ప్రజాస్వామ్యము కలిగిన దేశమే. కానీ రాను ఏమవుతుందో చూస్తున్నారా? ఎప్పుడో ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటమాడి ఎవరో ఏ కాలంలో జీవించిన వాళ్ళని నేటి కాలం చూపిస్తున్నట్టు సినిమాలు తీయడం, ప్రజలను రెచ్చగొట్టడం, సమాధులు తవ్వి తీయడం, ప్రజలను రెచ్చగొట్టడం. ఇది ఎంత దుఃఖకరం. ఈ కాలంలో నిజంగానే ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్భయంగా ధైర్యంగా జీవించిన క్రైస్తవులకి శ్రమల కాలం ఎదురైంది. అవును, అభివృద్ధిని చూపించలేనప్పుడు మతాన్ని చూపిస్తారు. ఇది చరిత్రలో ఉన్న సత్యం. అది నేటి దినం చూడండి, ప్రజల మధ్య భావోద్రేకాలు, మతాన్ని గురించిన భావోద్రేకాలు ఎంత దుఃఖకరమో మీకు అర్థమవుతుందా? అభివృద్ధి లేని చోట మతం ఉంటుంది, ఐక్యత లేని చోట మతం ఉంటుంది, అక్షరాస్యత పెంచిన చోట మతం ఉంటుంది, వృద్ధి లేని చోట మతం ఉంటుంది. ఆ మతమే నాశనానికి దారితీస్తుంది. ఆ మతమే యేసుక్రీస్తును సిలువేసింది. మీకు తెలుసా? చాలామంది అనుకుంటున్నట్లుగా క్రైస్తవత్వం మతం కాదు. క్రైస్తవులు ఎక్కడున్నా ఆశీర్వాదకరమే, కానీ వారు వినాశకరులు కాదు. వారు ఎక్కడున్నా ఆ దేశానికి సేవ చేసేవారే కానీ కీడు చేసేవారు కాదు. లాభము చేకూర్చేవారే కానీ నష్టపరిచేవారు కాదు. దేశం యొక్క వృద్ధిలో, దేశం యొక్క నీతిలో పాల్గొనేవాళ్ళు కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు కాదు. చరిత్రలో మనం చూస్తే ఈ క్రైస్తవులు బహుశా భయంకరంగా క్రైస్తవ వ్యతిరేకత దేశంలో ఉన్న సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇంక ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఉన్న ఆ దేశానికి మేలు చేసేవాళ్ళు కానీ కీడు చేసేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? గత 10 రోజుల క్రితం దగ్గరగా ఇదే రోజు ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా వారం క్రితం ఇదే రోజు పోయిన మంగళవారం ప్రవీణ్ పగడల గారు, ఒక గొప్ప దైవజనుడు,
క్రీస్తు కొరకు సాక్షి, సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించడంలో ముందుండేవాడు. సత్యాన్ని వెలికి తీసే క్రమంలో, సత్యాన్ని చూపించే క్రమంలో అపారమైన ధైర్యాన్ని ప్రకటించినవాడు, చూపినవాడు. ఆయన మరణం ఒకసారి 2 తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా ఈ పాటికే ఆ వార్త అలా వ్యాపించేసింది. ప్రారంభంలో అది ప్రమాదము అన్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పరిశీలించిన వారు ఈ మరణం మీద అనుమానాలు ఉన్నాయని దాన్ని అనుమానాస్పది మరణము కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, పోలీసు విచారణ కొనసాగుతుంది. పోలీసు వారు ఎప్పటికప్పుడు ఏం జరిగిందో చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలి, అది కొంచెం ఆలస్యం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది పోలీసు వారు ఇది ఒక ఛాలెంజింగ్గా కేసు తీసుకున్నారు. ఇది విశిష్టమైన కేసు కాబట్టి అంత తేలిగ్గా వెంటనే పోస్ట్మార్టం ఎందుకు రాదు అని మనం త్వరగా రావాలని కోరుకోకూడదు. ఎందుకంటే చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఒక పోస్ట్మార్టం చేసిన డాక్టర్సే ఈ రిపోర్ట్ ఇవ్వటానికి కుదరదు. దాంతోపాటు RFSL రిపోర్ట్ రావాలి, ఆయన వస్త్రాలు పంపించారు, ఆ రిపోర్ట్ రావాలి, వేలిముద్రల రిపోర్ట్ రావాలి, సీన్ ఆఫ్ ఎఫెన్స్లో అక్కడ ఫొటోస్ తీశారు కదా, దాని స్టడీ రిపోర్ట్ రావాలి. తర్వాత వాహనాన్ని పరిశీలించినప్పుడు ఏ వాహనం, ఆ వాహనానికి గాయాలు ఉన్నాయో ఆ రిపోర్ట్ రావాలి. ఇదంతా రావాలి, ఇదంతా దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ పోలీసులు మొన్న సమర్పించిన వీడియో ఫుటేజ్ రావాలి, సీసీ కెమెరాల్లో. ఇదంతా దర్యాప్తు జరిగి రిపోర్ట్ రావాలి. సమయం పడుతుంది. కానీ ఈలోపే ఒక మరణించిన వ్యక్తి మీద ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఎంత దుష్టలోకం అర్థమవుతుందా, ఎంత దుష్టత్వ లోకంలో ఉందో. కొన్ని ఛానల్స్ అదే పనిగా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ఆయన వ్యక్తిత్వం మీద ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు. ఇదంతా చూస్తున్నప్పుడు నిజంగానే ఏవేవో ఫొటోస్ చూయించాయి. ఆయన వెళ్తున్నప్పుడు ఎక్కడో మద్యం సేవించారని, తాగాడని, పడిపోయాడని, నీరసం వచ్చే చోట కూర్చున్నాడని, మళ్ళీ లేచాడని, ఇంకొక చోట ఎక్కడో కొనుక్కున్నాడు మద్యం అని. ఈ మాటలన్నీ కూడా మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒకంత దుఃఖం. చనిపోయిన వ్యక్తి మీద రాజకీయాలు చేస్తున్న మతం. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నానంటే, మతము యొక్క మూఢత్వం, మతము యొక్క ప్రమాదకరమైన స్థితి ఈ ఒక్క సన్నివేశంలో మీకు అర్థమవ్వాలి. యేసు క్రీస్తు యొక్క సత్యాన్ని ధైర్యంగా ప్రకటించినవాడు. మీరు గమనిస్తే ప్రవీణ్ పగడాల గారి యొక్క వర్తమానంలో మీరు గమనించారో లేదో, ఆయన ప్రతి వర్తమానంలో కింగ్డమ్ గురించి చెప్తాడు. ఆయన రాజ్యాన్ని గురించి చెప్తాడు. క్రీస్తు రాజ్యం, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో ఎవరుంటారు, ఆ రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు. దేవుని యొక్క రాజ్యానికి, మతానికి రెండింటి మధ్య ఉన్న తేడాను బాహటంగా ప్రకటించాడు. మతము యొక్క ముసుగును తీసేసి నడి రోడ్లో నిలబెట్టాడు. ఈయన మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే అతడు, నేనంటాను, విజయ వీరుడుగా అతడు తన యాత్రను ముగించి శ్రేష్టమైన పాఠాలు విడిచిపెట్టి ఒక ఉద్యమాన్ని నెలకొల్పి తన యాత్రను ముగించి ఆ కింగ్డంలోకి వెళ్ళాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. మతం ఒప్పుకోదు కదా. అది ఇంకా రిపోర్ట్ రాలేదు. ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఒక్క ఫుటేజ్లో కూడా ఆయన ముఖం కనిపిస్తుందా? ఎలా నిర్ధారించారు మరి? నిన్నటి దినం ఆదివారం రాత్రి నుంచి నాకు తెలిసి పోలీసు వారు కూడా అంతా విచారణ చేయట్లేదు. కానీ
ఈ మతం ముసుగులో ఉన్నాయే కొన్ని ఛానల్స్, వాళ్ళు చేస్తున్న విచారణ, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రయాణాలు ఏదో చేయాలని వేసేసారు ఇప్పటికే ముద్ర. త్రాగుబోతు అని. నేను ఒక మాట చెప్పాలి, ఈ త్రాగుబోతు అన్నారే, యేసుక్రీస్తుని కూడా అన్నారు ఆయన త్రాగుబోతు అని. ఎంత విచిత్రం మతం. ఈ మతాన్నే ప్రవీణ్ గారు ఖండించింది. మతాన్నే భారతావని యొక్క వృద్ధిలో ఇక్కడ ఉన్న మూఢత్వం, ఇక్కడ ఉన్న అనాగరిక చర్యలు గతంలో ఎలా ఉండేయో దానిని ఖండిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా, బైబిల్ వచ్చిన తర్వాత సమాన హక్కులు ఇవ్వబడటం ద్వారా ఒక స్త్రీని ఎలా గౌరవించారో అద్భుతంగా చెప్పాడు ఆయన. ఒక సంస్కరణలు దేవుని యొక్క వాక్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత, క్రీస్తు ప్రేమ ప్రకటించబడిన తరువాత ఎలా సంస్కరణలు వచ్చాయో, ఏ రీతిగా ప్రజల జీవితం వెలిగించబడిందో, మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మార్గం ఎలాంటిదో బాహటంగా ప్రకటించాడు. మతం ఒప్పుకుంటుందా? ఆయన చెప్పిన ప్రతి వర్తమానంలో జీసస్ ఈజ్ మై కింగ్, ఆయన నా రాజు, ఆయన రాజ్యం, కింగ్డమ్ అని చెప్పిన వర్తమానాల్లో ఇదే మూలం. మతానికి మార్గానికి ఉన్న తేడా అని చెప్పాడు. మతం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇది మనం సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకాన్ని జయించున్నాను. యేసుక్రీస్తుని నిజంగా మీరు ఆలోచించండి. త్రాగుబోతు అన్నారు, తిండిపోతు అన్నారు, దయాలు పట్టినోడు అన్నారు, ఇతను బయల్జుబూలు వలన దయాలు వెలగొడుతున్నాడు అన్నాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుని వారు విమర్శిస్తూ మతం శాస్త్రులు, సద్దూకైలు, అక్కడున్న ధర్మశాస్త్ర పండితులు అన్నారు, మేము వ్యభిచారం వల్ల పుట్టినోళ్ళం కాదన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? నేటి దినాన యేసుక్రీస్తుని అంటున్నారే, యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు అని. మరియ మీద భయంకరమైన మాటలు, నిందలు. అవి మాటలు వింటుంటేనే అన్న వాళ్ళ మీద ద్వేషం కాదు, మతం ఎంత భయంకరం అర్థమవుతుందా? అదే మతమైనా కావచ్చు, క్రైస్తవ మతమా, హిందూ మతమా, లేదా ఇస్లామా, జైన్, బౌద్ధ్, ఏదైనా కావచ్చు. మతం మానవత్వానికి ప్రమాదం. వింటున్నారా? మతం మానవత్వం లేనిది. మతంలో నివసించే వాడికి మానవత్వం ఉండదు, క్రూరత్వం ఉంటుంది. అది నేటి దినాన్ని వెల్లడవుతుంది.